లోకేష్ ఆల్రెడీ లోక్ భవన్ కు చేరుకున్నారు టీవీకే చీఫ్ విజయ్. సో పరిస్థితి ఎలా ఉండబోతుంది? 6 గంటల 30 నిమిషాలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సో 121 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్ కు అందజేయబోతున్నారు విజయ్. డీటెయిల్స్ ఏంటి? అనేక అవాంతరాల నడుమ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి మద్దతును ఇటు టీవీకి అధినేత విజయ్ కూడగట్టగలిగారు. 118 మ్యాజిక్ ఫిగర్ ను దాటి 121 స్థానాల మద్దతు ఆయన కూడగట్టారు. చివరి నిమిషంలో వీసీకే పార్టీ, ఐయుఎంఎల్ పార్టీలో పూర్తిగా టీవీకే పార్టీ విజయ్ వెంట నిలుస్తాయి. పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నాం, ప్రభుత్వ ఏర్పాటులో తాము కూడా భాగస్వామ్యం అవుతున్నామని చెప్పి ఒక లేఖలను అనుమతిస్తూ కూడా ఒక లేఖను ఇవ్వడం జరిగింది టీవీకి అధినేత విజయ్ కి. సో విజయ్ తన ముఖ్య కార్యదర్శి అయినటువంటి ఏదైతే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఆదవ్ అర్జున్ తో సహా అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నేతలతో పాటు ఇప్పుడే లోక్ భవన్ చేరుకోవడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఒకసారి లోక్ భవన్ కి చేరుకున్నటువంటి విజయ్ కి గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదు అని చెప్పి వెనుతిరిగారు. తిరిగి ఈ వార్త ఎప్పుడైతే వైరల్ అయిందో పూర్తి స్థాయిలో అన్ని నేషనల్ మీడియాస్ తో పాటు జాతీయ మీడియాలో అన్ని కూడా దీన్ని ప్రచారం చేయడం జరిగింది. వెంటనే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ కాల్ చేసిందో మరేంటో తెలియదు, కానీ గవర్నర్ ఒకసారిగా తన తీరు మార్చుకోవడం జరిగింది. తిరిగి అపాయింట్మెంట్ ఇస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే వెంటనే అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత కూడా విజయ్ ఏదైతే మార్గ మధ్యన తన నివాసానికి వెళ్తున్నారో అక్కడి నుంచి కూడా రిటర్న్ చేసుకుని తిరిగి లోక్ భవన్ చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే గవర్నర్ తో భేటీ కానున్నారు. 121 స్థానాలకు సంబంధించి అంటే గతంలోనే ఆయనకి దాదాపు 116 స్థానాలకు మెజారిటీ కలిగి ఉన్నారు. సో ఇప్పుడు కూడగట్టుకున్నటువంటి మెజారిటీకి సంబంధించినటువంటి అనుమతి పత్రాలను కూడా గవర్నర్ కి అందజేస్తారు. సో ఎటువంటి అవాంతరాలు లేకుండా పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధంగా అదేవిధంగా తన వద్ద ఉన్నటువంటి ఆ లేఖలను అందించిన తర్వాత గవర్నర్ తో దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు భేటీ ఉండబోతుంది. ఏ రోజున ప్రమాణ స్వీకారం తేదీ విజయ్ అనుకున్నాడు అనేసి గవర్నర్ ప్రశ్నిస్తారు. ఆ తేదీని గవర్నర్ ముందు విజయ్ చర్చిస్తారు. చర్చించిన తర్వాత వేదిక అదేవిధంగా వేదికకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అనుమతి సంబంధించినటువంటి విషయాలపైన కూడా చర్చ జరుగుతుంది. వేదిక వద్ద ఏర్పాట్లకు కావాల్సినటువంటి అనుమతులు ఇవ్వమని చెప్పి గవర్నర్ సిఎస్ కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వేదికని ఆల్రెడీ చూసి వేసుకున్నారు విజయ్. ఇండోర్ స్టేడియం గా ఉన్నటువంటి నెహ్రూ ఇండోర్ స్టేడియం ని ప్రమాణ స్వీకార వేదిక చూసి వేసుకున్నటువంటి విజయ్ అక్కడ ఇప్పటికే దాదాపు 80% పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే మద్దతు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ దాటలేదని చెప్పి గవర్నర్ ప్రభుత్వ నిర్మాణానికి తిరస్కరించు దాదాపు 3 సార్లు నో చెప్పారో అప్పటి నుంచి కూడా ఈ 80% వర్క్స్ అనేది పూర్తిగా నిలుపుదల చేశారు సిఎస్ గవర్నర్ ఆదేశాలతో. సో వన్స్ ఇప్పుడు 121 స్థానాలతో పూర్తి స్థాయిలో ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా లేకుండా అవరోధాలు లేకుండా ప్రభుత్వ నిర్మాణానికి పూర్తి స్థాయి మద్దతు కూడగట్టుకున్నారు. కాబట్టి ఇక గవర్నర్ ముందు నో చెప్పే ఆప్షన్ లేదు కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ఖచ్చితంగా అనుమతి ఇచ్చి తీరాల్సిందే. ఆ విధంగా అనుమతి ఇచ్చిన తర్వాత ఇటు వేదిక ఏర్పాట్లకు కూడా అనుమతి తెలుపుతారు. ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం కల్లా కూడా వేదిక వద్ద ఉన్నటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పూర్తవుతాయి. అనంతరము సోమవారం అయితే మంచి ముహూర్తంగా కూడా టీవీకి వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారంగా చెప్పాలి. సోమవారము విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనటువంటి నేపథ్యంలో అత్యంత మహారాజుల నడుమ అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అధిష్టానానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ ఖర్గేలను కూడా ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తుంది. వారందరి నడుమ కూడా జోసెఫ్ విజయ్ అనే నేను అనేటువంటి ఒక స్వరాన్ని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపించే విధంగా ఒక తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని మార్గాలు సుగమం అయ్యాయని చెప్పి కూడా ప్రస్తుతము అందుతున్నటువంటి సమాచారము ఆ పరిస్థితులు కనపడుతున్నాయి. అండ్ లోకేష్, మనం చూస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ లోక్ భవన్ కు చేరుకున్నారు. సో ఇప్పటితో హ్యాపీ ఎండింగ్ వచ్చే అవకాశం ఉందా? నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విజయ్ ముందున్న సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏంటి? ఎందుకంటే ఒక సీనియర్ లీడర్స్ ఉన్నారు, స్టాలిన్, పళనిస్వామి, వీళ్ళు ప్రతిపక్షంలో ఉండబోతున్నారు. సో వీళ్ళతో పాటుగా ప్రభుత్వ ఏర్పాటు ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా పెద్ద సవాళ్ళని అయితే ఇవ్వబోతున్నాయి. సో ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా అంటే దాదాపు చిన్న చిన్న పార్టీలు అనేటువంటి అంటే తక్కువ స్థానాలు కలిగినటువంటి పార్టీలు అనే అనుకోవాలి వీటిని. వామపక్షాలు అయినటువంటి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వీసీకే పార్టీ కావచ్చు, ఐయుఎంఎల్ పార్టీ కావచ్చు, వీటన్ని మద్దతుతో ఇటు ప్రభుత్వ నిర్మాణానికి విజయ్ పూనుకున్నారు. సో వాళ్ళందరితో వన్స్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఆ మద్దతు ఏదైతే ఉందో, ఆ కూటమి ఏదైతే ఉందో, ఆ కూటమిని రానున్నటువంటి 5 ఏళ్ల పాటు ఇలాగే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ఎన్ని డిమాండ్లు చేసినా, ఎన్ని షరతులు విధించినా, అలగలు అలిగినా కూడా వాళ్ళందరినీ కూడా బుజ్జగిస్తూ తన వెంటే ఉంచుకొని ఆ కూటమి చెల్లాచెదురు కాకుండా చూసుకొని ఇటు తమిళనాడు ప్రజలకు తాను ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేరుస్తూ ఒక గర్వమైనటువంటి రీతిలో విజయ్ ఉండాలని తమిళనాడు ప్రజలు ఆశిస్తున్నారు. ఎందుకంటే మొదటిసారిగా ఈ ద్రవిడ
రాజకీయ సంస్కృతిని పక్కన పెట్టి విజయ్ని మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా, ఆయన మొట్టమొదటిగా రాజకీయ పార్టీని స్థాపించినప్పటికీ కూడా, ఎలాంటి రాజకీయ అనుభవం లేనప్పటికీ కూడా ఆయన విశ్వసించారు ప్రజలు. అయితే ఆ విశ్వాసాన్ని కోల్పోకూడదు. విజయ్ ఖచ్చితంగా తనకు పూర్తి స్థాయిలో మెజారిటీ రానప్పటికీ కూడా ప్రభుత్వ నిర్మాణానికి కావాల్సినటువంటి మొదటి సంఖ్యాబలం వచ్చింది. ఆ సంఖ్యాబలానికి మద్దతు మాత్రమే కొన్ని స్థానాలే కాబట్టి, 10 స్థానాలే కాబట్టి, ఆ 10 స్థానాలను కూడగట్టడంలో చిన్న ఈ తక్కువ స్థానాలు కలిగినటువంటి పార్టీల మద్దతు కోరాడు కాబట్టి ఇక ప్రభుత్వ నిర్మాణం జరగదు ఆ మద్దతు లేకపోతే. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏదైతే ఈ మద్దతు ప్రకటించినటువంటి సమయంలో ఈ పార్టీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, తమ డిమాండ్లకి ఏదైతే విజయ్ ఓకే చెప్పారో వాటన్నింటినీ కూడా నెరవేరాల్సి ఉంటుంది. ఇటు అదే విధంగా ఆ పార్టీలందరికీ కూడా మంత్రి పదవులు కూడా ఇస్తామని చెప్పి కూడా విజయ్ హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ మాటలన్నింటినీ కూడా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోయినప్పటికీ, ఇటు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినా ప్రజల్లో ఒక చులకన భావం నెలకొంటుంది. విజయ్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత తమను మోసగించారు, ప్రభుత్వం ముందు ఒక మాట చెప్పాడు, ప్రభుత్వ నిర్మాణం తర్వాత మరొకటి చేస్తున్నాడని చెప్పి ప్రజల్లో తీవ్రమైనటువంటి అసహన భావం ఏర్పడుతుంది. మరోవైపు ఇటు రాజకీయ పార్టీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే వాళ్ళ కూటమి నుండి బయటకు వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రభుత్వం విరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో వీటన్నిటి సవాళ్ళుగానే చూడాలి విజయ్ కి. మొదటిసారిగా ఇటు సీఎం పదవి చేపట్టబోయేటువంటి విజయ్ ముందుగానే మద్దతు కూడగట్టడంలోనే అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. 5 రోజుల పాటు తీవ్రమైనటువంటి అవరోధాలు, అదేవిధంగా ఇటు కష్టాలు అనుభవించగలిగారు. సో ముఖ్యుల్ని పక్కన పెట్టుకొని ఆ మద్దతు కూడగట్టడంలో సహాయపడినప్పటికీ కూడా ఆ ముఖ్యుల్ని సాటిస్ఫై చేయడంతో పాటు ప్రజాసేవలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నప్పుడే తలపతి మొదట రాజకీయ హీరో అయినప్పటికీ కూడా రాజకీయాల్లో అదేవిధంగా ఒక సీఎం గా, ఒక హీరోగా తమిళనాట అవతరించాలంటే మాత్రం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి ప్రధాన అంశంగా కూడా చెప్పాలి. ఎస్, మనం చూస్తున్నాం మొత్తానికి రియల్ లైఫ్ హీరో, రియల్ లైఫ్ లీడర్ అయితే అవుతున్నారు. కాకపోతే నెక్స్ట్ ఇప్పుడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు అవ్వచ్చు. నెక్స్ట్ ఆ ప్లేస్లన్నీ కూడా వాళ్ళు డిసైడ్ చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. కానీ సో నెక్స్ట్ అసెంబ్లీ నుంచి ఏ విధంగా ఉండే ప్రాసెస్ కనిపిస్తుంది మనకి విజయ్ గవర్నమెంట్కి సంబంధించి? సో మొత్తంగా హ్యాపీ ఎండింగ్తో సీఎం అవ్వబోతున్నారు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. అవునా? ఖచ్చితంగా. అంటే మనం అనుకున్నటువంటి 5 రోజుల పాటు ఈ హడావిడి, ఉత్కంఠ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక తెరపడింది. మద్దతు కావాల్సినటువంటి అన్ని స్థానాల్లో లభించాయి. గవర్నర్ కలవబోతున్నారు. గవర్నర్ అనుమతి కూడా ఖచ్చితంగా లభిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కూడా అన్ని మార్గాలు సుగమం అయిపోయాయి. ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సమయము, ముహూర్తం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. సోమవారం వంతు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఇటు ప్రభుత్వం ఏర్పాటు, అదేవిధంగా మంత్రి కూర్పులో ఈ పార్టీలకు ఏదైతే మాటలు, హామీలు ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని నెరవేరుస్తూ కూడా ఒక మంత్రి కూటమి అనేది, మంత్రివర్గ విస్తరణ అనేది చేపట్టడం జరుగుతుంది. వన్స్ ప్రభుత్వ పాలన ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా విజయ్ ప్రజలకు సేవను అందించడంతో పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ముందుకు కనుక సక్సెస్ఫుల్ గా కొనసాగితే మీరన్నట్టుగా రియల్ లైఫ్ హీరోనే కాకుండా రియల్ లైఫ్ రాజకీయాల్లో ఒక పొలిటీషియన్ గానే కాకుండా ఒక మంచి రాజకీయవేత్తగా కూడా, అనుభవం లేనటువంటి వ్యక్తి అయినా కూడా ఒక మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకునేటువంటి పరిస్థితులు నెలకొంటాయి. అండ్ లోకేష్, ఇప్పుడు మనం చూస్తున్నాం గవర్నర్ని కలిసారు. వీటికి ముందు మనం చూసాం చాలా పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నింటిలో కూడా విజయ్ కాస్త ముందడుగు వేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఈ ప్రతిపక్షంలో ఉండబోతున్నారు డిఎంకే, అన్నా డిఎంకే, వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే అయితే మాత్రం తాము కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఒక ఇంత రాజకీయ చర్చకు తెరలేపింది. విజయ్ తన సన్నాహాల్లో తానున్నా, తను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఇటు మద్దతు కూడగట్టడంలో చాలా వరకు అవరోధాలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో విజయ్ ని మరింత బాధకు గురి చేయడానికో లేదా తమిళ ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికో, రాజకీయాల్ని పూర్తిగా కూడా ఎలాంటి పరిణామాలను కూడా పూర్తి స్థాయిలో ఒక చర్చనీయాంశంగా మార్చడానికైతే మాత్రం అన్నా డిఎంకే పార్టీ ప్రయత్నించింది. తాము కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ కూడా పళనిస్వామి నడుచుకున్నటువంటి తీరును చూసాం. మరోవైపు అన్నా డిఎంకేలో 2 వర్గాలుగా చీల్చి దాన్ని ఒక వర్గం అయితే మాత్రము ఇటు విజయ్ కి సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు చూసాం. షణ్ముగం సంబంధించినటువంటి 20 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా ఒక క్యాంప్ రాజకీయాలు చేసినటువంటి పరిస్థితులను చూసాం. అయినప్పటికీ అన్నా డిఎంకేలో ఏర్పడినటువంటి వర్గాలను మద్దతు కూడగట్టుకునేటువంటి అంశంలో మాత్రం విజయ్ ఎక్కడా కూడా ముందడుగు వేయలేదు. అలా వర్గాలుగా చీల్చినటువంటి చెడ్డ పేరు తనకు వస్తుందనేటువంటి భావన విజయ్లో కలిగింది. కేవలం స్వతంత్రంగా ఎవరైతే
చిన్న పార్టీలు, తక్కువ స్థానాలు కలిగినటువంటి పార్టీల నుండి కూడా మద్దతు తీసుకుంటే అదొక ప్రొఫెషనల్ వర్క్ గా ఉంటుంది, నిజమైనటువంటి సక్సెస్ఫుల్ అయినటువంటి రాజకీయ నేతగా నిలుస్తాడు అనేటువంటి ఒక ప్రయత్నాన్ని, ఒక ఆలోచనని విజయ్ చేశాడు. అందుకోసం 5 రోజుల గడువు తీసుకున్నప్పటికీ కూడా తక్కువ స్థానాలు కలిగినటువంటి పార్టీలతోనే జత కట్టగలిగాడు. సో ఆ విధంగా ఇటు అన్నా డిఎంకే ప్రవర్తన ఉంటే, మరోవైపు డిఎంకే స్టాలిన్ ఏదైతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతూ ఇటు డిఎంకే అధినేతగా ఉండేటువంటి స్టాలిన్ అయితే మాత్రము ఆయన తన పోటీ చేసినటువంటి కొలత్తూరు నియోజకవర్గంలోనే ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైనప్పటికీ కూడా ఆయన హుందా రాజకీయాలకు తెరతీశారని చెప్పాలి. ఎందుకంటే ఇటు విజయ్ ఎప్పుడైతే లార్జెస్ట్ స్థానాలు కలిగినటువంటి పార్టీగా ఇటు ఎన్నికల కౌంటింగ్ తర్వాత విడుదలైందో అప్పటి నుంచి కూడా విజయ్ ని ఎక్కడా కూడా ఆయన ఒకంత ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలుతున్నటువంటి విజయ్ కి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన సపోర్ట్ గా మాట్లాడాడు. గవర్నర్ కి ఆ రకమైనటువంటి సంకేతాలను పంపాడు. అది కాకుండా తన కూటమిలో ఉండేటువంటి కాంగ్రెస్ విజయ్ వైపు మొగ్గు చూపినప్పటికీ కూడా కాంగ్రెస్ యొక్క తనకున్నటువంటి అనుబంధాన్ని, స్నేహాన్ని పైన ఒకంత కలత చెందాడు. కానీ 22 ఏళ్ల అనుబంధాన్ని కాదని చెప్పి వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ తనకు ద్రోహం చేసిందనేటువంటి ఒక మాట మాట్లాడాడు తప్ప, మిగిలినటువంటి మరుసటి రోజు నుంచే కూడా మిగిలిన తన కూటమిలో ఉండేటువంటి మిగిలిన పొలిటికల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం విజయ్కి మద్దతిస్తున్నటువంటి వామపక్షాలు అయితే కావచ్చు, ఐయుఎంఎల్ పార్టీ అయితే కావచ్చు, విసికే పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే డిఎంకే పార్టీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలే. అనంతరం కాంగ్రెస్ బయటకు వచ్చిన వెంటనే కూడా డిఎంకే స్టాలిన్ ఈ తక్కువ స్థానాలు కలిగినటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో మీటింగ్ పెట్టుకున్నాడు, సమావేశం నిర్వహించాడు. చర్చల్లో ఒకటే అంశాన్ని స్టాలిన్ పేర్కొనడం జరిగింది. ఎవరైతే విజయ్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క నిర్ణయాన్ని వాళ్ళు స్వతంత్రంగా తీసుకోండి, తనకు ఎటువంటి అభ్యంతరం లేదనేటువంటి ఒక హుందాతనమైనటువంటి మాటను స్టాలిన్ వాళ్ళకు ఇచ్చాడు. సో ఆ మాటను తీసుకున్నటువంటి పార్టీలందరూ కూడా విజయ్ చేసినటువంటి రిక్వెస్ట్ ను దృష్టిలో ఉంచుకొని ఆ విధమైనటువంటి చర్చలు జరిపారు. సో ఆ విధంగానే విజయ్ కోరిక మేరకే మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి హుందాతనమైనటువంటి రాజకీయాలకు డిఎంకే పాల్పడుతుంటే అన్నా డిఎంకే మాత్రము కొద్దిగా ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ అయితే మాత్రం తెరలేపింది. సో ఈ 2 పార్టీల నడుమ ఈ ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటూ కూడా విజయ్ ఏ విధంగా సక్సెస్ఫుల్ గా మూవ్ అవుతాడు అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగానే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ లోకేష్.